Hi friends, today topic fibers, school assistant to physics, TET, DSC, HGT కూడా యూజ్ అవుతుంది టాపిక్స్. ఇది టాపిక్ ఏంటంటే ఫైబర్స్, 6th క్లాస్లో ఉండే దారాల నుంచి దుస్తుల దాకా లెసన్. ఇందులో మెయిన్ పాయింట్స్ చూద్దాం. వస్త్ర పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణ కర్బన దారాలు. బైండింగ్లో ఉపయోగించే గుడ్డను కాలికో అంటారు. మొక్కలు ప్లస్ జంతువుల నుంచి సహజ దారాలు తయారవుతాయి. కృత్రిమ దారాలు, అదే దాన్నే సింథటిక్ దారాలని అంటారు. రసాయన పదార్థాలతో తయారీ చేస్తారు వీటిని. కృత్రిమ దారాలకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే సింథటిక్ ఫైబర్స్కి ఎగ్జాంపుల్స్ పాలిస్టర్, నైలాన్, టెర్లిన్, యాక్రిలిక్. గుడ్డ రకము, ఇక్కడ మెయిన్ ఏంటిదంటే గుడ్డ రకము తయారు చేసే వస్తువులు చూద్దాము. నూలుతో ఏమేమి తయారు చేస్తారు? చొక్కా, చీర, దోవతి అంటే దోవతి అదే పంచ, దోవతి అంటే గుమ్మం తెరలు, డోర్ కర్టెన్స్, డ్రెస్సెస్లు. పట్టుతోనేమో కుర్తా, చీర, తాళ్ళు. ఉన్ని, మేజోళ్ళు, స్వెటర్లు ఉన్నితో. పాలిస్టర్ చొక్కాలు, చీరలు, ప్యాంట్స్, పంచలు కూడా తయారు చేస్తారు. లెనిన్ని లేదా టెర్లిన్, వీటితో షర్ట్స్, సారీస్, ఓనీలు. ఇంటిలో ఎక్కువగా కాటన్ పట్టు వస్త్రాలను ఉపయోగిస్తాము. ఎక్కువగా బట్టను గుర్తించడం, మనం బట్టను ఏ విధంగా గుర్తిస్తాం? తాకటం, చూడటం వల్ల మనం బట్టను గుర్తించగలుగుతాము. పాలిస్టర్ కన్నా నూలుగుడ్డ మందం ఎక్కువ. పాలిస్టర్ ఎలా ఉంటుంది? చాలా థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నూలు బట్టలకు మనం షార్ట్కట్లు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మందంగా ఉంటాయి, ముతకగా బరువుగా ఉంటాయి, ముడతలు పడతాయి, కుంచుకుపోతాయి. నెక్స్ట్ ఏంటి? పట్టు బట్టలు. ఇవి ఎలా ఉంటాయి? పట్టు నున్నగా జారే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఉన్ని బట్టలు తాకితే గరుకుగా ఉంటాయి మరియు బరువుగా ఉంటాయి. కృత్రిమ వస్త్రాలను కాల్చితే ఘాటైన వాసన వస్తుంది. ఇక్కడ గురించాలి. కృత్రిమ వస్త్రాలు అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఘాటైన వాసన. సహజమైన దారాలు అనగానే మనకి అంటే ఏంటి? ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ నుంచి. ఏంటి? నూలు, సిల్క్, ఉన్ని. సహజమైన దారాలు ఎక్కడి నుంచి వస్తాయి? నూలు, సిల్క్, ఉన్ని అనేది. నూలు అనేది పత్తి నుంచి వస్తుంది. జనుము నుంచి గోనె సంచులు అలాంటివి తయారు చేస్తారు, క్యారీ బ్యాగ్స్. ఉన్ని అంటే గొర్రెల నుంచి. కొర్రలు, ఇవి కూడా ఒక మొక్క. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. పట్టు పురుగుల నుంచి పట్టు వస్తాయి. అలాగే శాస్త్రవేత్తలు కూడా సాలెపురుగు నుంచి పట్టు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పీచు దారాలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. పీచు దారాలు, దారం, వస్త్రం ఏ విధంగా తయారవుతుంది? ఇది ఇంపార్టెంట్. పీచు దారం, వస్త్రం. అలాగే యుద్ధంలో పాల్గొనే సైనికులు ఇనుము లాంటి లోహపు తొడుగును యూజ్ చేస్తారు. ఇది మనం ఇప్పుడు ఈ కాలంలో చూడట్లేదు, కానీ ఎక్కువగా ఇప్పుడు మనం చూడడానికి టెలివిజన్ను మళ్ళీ మ్యూజియంలో చూడవచ్చు దీన్ని. ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే ఉన్ని వస్త్రాల తయారీకి ఉపయోగించేది ఏంటి? ఉన్ని వస్త్రాలు అనగానే మనకి ఏం గుర్తు రావాలి? గొర్రెలు. వస్త్రాలు లక్షణాలు. నీటిని పీల్చుకునే స్వభావం సహజ వస్త్రానికి ఎక్కువగా ఉంటుంది, కృత్రిమ వస్త్రానికి తక్కువగా ఉంటుంది. ఆరడానికి పట్టే సమయం కూడా సహజ వస్త్రానికి ఎక్కువగా, కృత్రిమ వస్త్రానికి తక్కువగా ఉంటుంది. కాలిస్తే వచ్చే వాసన, సహజ వస్త్రమేమో మసి వాసన వస్తుంది, కృత్రిమ వస్త్రమేమో ప్లాస్టిక్ వాసన వస్తుంది. మండించిన తర్వాత మిగిలినది బూడిద సహజ వస్త్రం అయితే. కాకుంటే కృత్రిమ వస్త్రం అయితే ఏంటిది? ముడుచుకుపోతుంది. సాగే గుణం సహజ వస్త్రానికి తక్కువగా ఉంటుంది, కృత్రిమ వస్త్రంకి ఎక్కువగా ఉంటుంది. నునుపుదనం సహజ వస్త్రంకి తక్కువగా ఉంటుంది, కృత్రిమ వస్త్రంకి ఎక్కువగా ఉంటుంది. ప్రకృతిలో కృత్రిమ వస్త్రాలు నునుపుగా ఉంటాయి. కృత్రిమ వస్త్రాలు ఏ విధంగా ఉంటాయి? నునుపుగా ఉంటాయి. కృత్రిమ వస్తువులు తొందరగా ఆరుతాయి. కృత్రిమ వస్తువులు ఏంటిది? తొందరగా ఆరుతాయి. నెక్స్ట్ పాయింట్, నునుపుదనం కలిగిన దుస్తులు ఆరడానికి తక్కువ సమయం తీసుకుంటాయి. నునుపుదనం వల్ల ఏంటిది అనేది వాటర్ అనేది ఎక్కువగా పీల్చుకోదు, అందువల్ల తక్కువ టైంలోనే బట్టలు ఆరుతాయి. పత్తి దారాల తయారీ చూద్దాము. ప్రత్తి నల్లరేగడి నేలలో ఎక్కువగా పండుతుంది.
తెలంగాణ స్టేట్లో ఎక్కడ పండుతుందంటే ఆదిలాబాదు, వరంగల్, నల్గొండ ప్రత్తి విస్తారంగా పండుతుంది. 1823 సంవత్సరంలో చార్లెస్ మెకింతోష్ 1823 చార్లెస్ మెకింతోష్ వర్షానికి తడవని బట్టలను తయారు చేశాడు. ఇతను స్కాటిష్ శాస్త్రవేత్త. సన్నటి వెంట్రుకల వంటి పత్తి దారాలు సన్నటి వెంట్రుకలు వంటి వాటిని ప్రత్తి దారాలు అని అంటారు. ప్రత్తి కాయల నుండి గింజలను వేరు చేసేదాన్ని జిన్నింగ్ అంటారు. దూది నుండి దారాల తయారీ. ప్రత్తి కాయల నుండి పత్తిని తీసి గింజలు వేరు చేసిన తరువాత దానిని దూది అంటారు. దూది పీచులను దువ్వెనలతో దువ్వి కడిగి శుభ్రం చేస్తారు. వాల్డో ఎల్ సీమన్, ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, వాల్డో ఎల్ సీమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించేది ఏంటిది? పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్ను కనుగొన్నాడు. దారాన్ని ఏ విధంగా వడుకుతారో చూద్దాం. తకిలీ, చరాక, రాట్నంతో వడుకుతారు. దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం లేదా స్పిన్నింగ్ అంటారు. జనపనార దారంను బంగారు దారం అని కూడా అంటారు. నెక్స్ట్ పాయింట్, జనపనార అంటే బంగారు దారం అని అంటారు. ఇది జనపనార ఏ విధంగా ఉంటుంది? గట్టుగా గరుకుగా ఉంటాయి. రవాణా చేయడానికి చాలా సులభంగా యూజ్ చేయవచ్చు. జనుమ దారాల తయారీ. మొక్కల కాండం నుండి దీన్ని తయారు చేస్తారు. ఏ విధంగా తయారు చేస్తారనే ప్రాసెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నీటిలో నానబెట్టాలి, తర్వాత బెరడుని యంత్రంలో దువ్వడం, తర్వాత కడగడం, తర్వాత గోనె సంచులు తయారవుతాయి. వెంట్రుకల వంటి సన్నని దారపు పోగులే జనపనార. డాక్టర్ మియోషి ఒకామోటో అను శాస్త్రవేత్త 1970 మొట్టమొదటిగా సూక్ష్మదారాన్ని తయారు చేశారు. 1970 డాక్టర్ మియోషి ఒకామోటో. మైక్రోఫైబర్ను ఫస్ట్ తయారు చేసింది ఎవరు? డాక్టర్ మియోషి ఒకామోటో. పత్తి జనుముతో పాటు గోంగూర, వెదురు మొక్కల నుండి కూడా దారాలు తయారవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. తాళ్ళు పేనడానికి ఉపయోగించే నారలు గోగునార, చాగమట్ట. దీన్నే కిత్తనార అని కూడా అంటారు. ఫ్రెండ్స్, ఇలా 2 వర్డ్స్ మరో పేరు ఉన్న వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. జనుము, కొర్రలు మరియు మొదలైన వాటితో దారాలతో బట్టలు నేస్తారు. దారాల నుండి వస్త్రాలు. దారంలోని నిలువు పోగులను పడుగు అని, అడ్డు పోగులను పేక అని 2 వరుస దారాలను కలిపి వస్త్రాలు తయారు చేయడాన్ని నేత నేయడం అంటారు. విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలకు మరమగ్గాలు. చేతి సహాయంతో నడిచే నేత యంత్రాలను చేనేత మగ్గాలు అంటాం. మనం వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను, పాలిస్టర్ ఎక్కడి నుంచి తయారవుతుంది? పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. చేనేత పరిశ్రమలు ఎక్కడెక్కడ ఉన్నాయి? గద్వాలు, సిరిసిల్ల, నారాయణపేట, పోచంపల్లి, కొత్తకోట, అంతేకాకుండా వెంకటగిరి, ధర్మవరం, మంగళగిరి జిల్లాలలో ఉన్నాయి. వరంగల్ తివాచీలకు ప్రాముఖ్యత. వరంగల్ అనగానే ఏం గుర్తు రావాలి? వరంగల్ తివాచీ, వాచి, వరంగల్ వాచి, వా ఇట్లా గుర్తు రావాలి. వాచి, తివాచి. కర్రగుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్. కర్రగుజ్జు అనగానే రేయాన్ గుర్తు రావాలి. రేయాన్ దారాలను తయారు చేస్తారు. రేయాన్ అని. ఎక్స్ట్రా పాయింట్స్ ఇవి. పత్తిలో ఉండే సన్నని దారం వంటి నిర్మాణాలను దారపు పోగులు అంటారు. నెక్స్ట్ ఏంటిదంటే, కృత్రిమ దారాలు కాల్చినప్పుడు త్వరగా కాలవు, కుంచుకుపోతాయి. ఇది తెలుసు, దానికి ఉదాహరణలు ఇప్పుడే చెప్పిన. ఇది ఆప్కో. ఇది ఇప్పుడు మనం టీఎస్ అయితేనేమో టీఎస్కో. ఏపీ స్టేటు చేనేత కార్మికుల సహకార సంఘం యొక్క సంక్షిప్తీకరణ. ఆప్కోను ఎప్పుడు స్థాపించారంటే 1976లో స్థాపించారు. కోఆప్టెక్స్ అంటే తమిళనాడు చేనేత సహకార సమాజం యొక్క సంక్షిప్తీకరణ. కోఆప్టెక్స్ అనేది
చేనేత వస్త్రాల యొక్క మార్గదర్శక మార్కెటింగ్ సంస్థ. ఇది నెట్వర్క్ ద్వారా 203 షోరూమ్స్లతో పాటు వ్యాపారం ఇండియాలో 1935లో స్థాపించబడింది. వార్షిక టర్నోవర్ 1000 కోట్లు. వస్త్ర రంగులు సీతాకోకచిలుక లోగో కోఆప్టెక్స్. వస్త్ర రంగులు సీతాకోకచిలుక లోగో ఏంటిది? కోఆప్టెక్స్. దీని యొక్క నాణ్యత ఏంటిదంటే మన్నిక, సరసమైన, వాణిజ్యపరం. జనపనార కథ. ఏపీలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జనపనారకు ప్రసిద్ధి. ఒక పత్తికాయ నుంచి 500 మీటర్ల పొడవైన దారం తీయవచ్చు. నెక్స్ట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా వచ్చే ఆస్కారం ఉంది, క్వశ్చన్ ఖచ్చితంగా పడుద్ది. వేసవి కాలంలో ఏం చేస్తారంటే నూలు, వర్షాకాలంలో సింథటిక్, చలికాలంలో ఉన్ని. నెక్స్ట్ ఏంటిదంటే 7th ఇదే టాపిక్ కంటిన్యూ లింక్డ్ టాపిక్ 7th క్లాస్లో ఉంది. పట్టు, ఉన్ని, పత్తి, జనుము, గోగు, కొబ్బరి మొక్కల నుంచి లభించే దారాలతో వివిధ రకాల వస్త్రాలను తయారు చేస్తారు. గొర్రె, మేక, ఒంటె, జడలబర్రె వంటి జంతువులతో వెంట్రుకల నుంచి దారాలను దుస్తులుగా తయారు చేస్తారు. ఇది సీతాకోకచిలుకది. ఇది ఫస్ట్ ఏంటిది? గుడ్డు, తర్వాత ఇలా గుర్తుపెట్టుకోవాలి, తర్వాత లార్వా, తర్వాత ప్యూప, తర్వాత ఇమాంగో, తర్వాత సీతాకోకచిలుక. దీన్ని పట్టుపురుగు జీవిత చరిత్ర ఒకసారి దీన్ని మ్యాప్లు చూడండి. పురుగుని ఏమంటారు? పట్టు పురుగును మాత్ అంటారు. పట్టుపురుగు గుడ్లను విత్తనాలు అని పిలుస్తారు. బాంబిక్స్ మోరీ సీతాకోకచిలుకలను చిలుకలుగా ఉంటాయి కాబట్టి వీటిని స్పెషల్ రూమ్లో కేర్గా చూస్తారు చిలుకలను. బాంబిక్స్ మోరీ సీతాకోకచిలుక రసాయనం ఏంటి? బాంబిక్స్ మోరీ శాస్త్రీయ నామం. గుడ్లు పెట్టే సమయంలో తెల్లటి బట్టలు వాడతారు. గుడ్డు పెట్టే సమయంలో ఎలాంటి క్లాతులు వాడతారు అనే కానీ క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. అందుకే ఏ పాయింట్ కూడా మిస్ కావద్దని ప్రతి పాయింట్ నేను నోట్ చేశాను. దీనిపై 100 కొద్ది ఎగ్స్ కాగితాన్ని పరుస్తారు. దీనిపై 100 కొద్ది ఎగ్స్ పెడుతుంది అన్నట్టు తెల్లని బట్టపై. ఒక ఆడపురుగు 500 ఎగ్స్ పెట్టి తర్వాత చనిపోతుంది. కాకుంటే ఈ 500 ఎగ్స్ అనేవి చిన్నవిగా ఉంటాయి. ఎగ్స్ ఎలా ఉంటాయి అని కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఎగ్జామినర్ మనల్ని ఏ విధంగా అడిగినా కానీ మనం పాయింట్ పోకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేను అన్నీ రాసుకోవడం జరిగింది. గుడ్లను మల్బరీ ఆకులలో పేర్చిన తర్వాత పొదిగిస్తారు. గుడ్లను ఎక్కడ పొదిగిస్తారని అడుగుతాడు. మల్బరీ ఆకులలో. వీటిపై మెత్తటి చేపల మీద పొదిగిస్తారు. వీటిని మల్బరీ ఆకులు వేసి. నెక్స్ట్ ఏంటంటే గుడ్లను ఉత్పత్తి చేసే కేంద్రాలను గ్రైనేజెస్ అంటాము. పెద్ద విత్తనాభివృద్ధిని గ్రైనేజర్స్ కేంద్రం ఉన్న జిల్లా. పెద్ద విత్తనాభివృద్ధి కేంద్రం ఉన్న జిల్లా ఏంటిదంటే చిత్తూరు. హర్సిలీ హిల్స్, చిత్తూరులోని హర్సిలీ హిల్స్. పట్టు పురుగులను డింబకాలని మల్బరీ మొక్కలు ఎక్కువగా దొరికే ప్రాంతం చిత్తూరు జిల్లాలోని పలమనేరు. నెక్స్ట్ ఎగ్స్ టు వస్త్రం తయారయ్యే పట్టు పరిశ్రమ ఎక్కడుందంటే సెరికల్చర్ అని అంటారు పట్టు పరిశ్రమను. పట్టు పురుగుల ఆహారం మల్బరీ ఆకులు. తెల్లటి పట్టు పురుగులు గొంగలి పురుగు. పట్టు పురుగులు పెరగడానికి తగినంత వెలుతురు అవసరము. వెదురు పళ్ళలను చంద్రికలు అని అంటాము. గొంగలి పురుగు 30-35 డేస్ తర్వాత తినడం మానేస్తుంది. పట్టుకాయను కకూన్ అంటారు. ఇది కకూన్ అనేది మూసిన సంచి ఆకారాన్ని కలిగి ఉంటుంది. పట్టు పురుగు, డింబకం, కకూను, పురుగు. ఓకే, పట్టు పురుగును, డింబక, కకూను, పురుగు, కకూను, డింబకం, పట్టు పురుగు. గుర్తుపెట్టుకోరు, రివర్స్ గుర్తుపెట్టుకోరు, ఇట్లా గుర్తుపెట్టుకోరు. పట్టు దారం గాలి వేడి తగలగానే పదార్థం గట్టిగా అవుతుంది. 2-3 వారాలు లేదా 14-21 డేస్ తరువాత పట్టు చిలుకలు కకూన్ నుండి బయటకు వచ్చి ఎగిరిపోతాయి. కకూన్ ఏర్పడిన 2-3 డేస్లకే వాటిని పళ్ళెం నుంచి తొలగించాలి. డింబకాలను చంపడానికి స్టిఫ్లింగ్ అంటారు. ఇంగ్లీష్లో దీన్ని స్టిఫ్లింగ్. ఇంగ్లీష్లో కరెక్ట్ ఇచ్చింది కానీ తెలుగులో ఇయ్యలేదు. స్టిఫ్లింగ్ అంటాం డింబకాలను చంపే విధానాన్ని. ఇది 10-15 మినిట్స్ పాటు వేడి చేయడం వల్ల చనిపోతాయి. స్టిఫ్లింగ్ అంటే కకూన్ను ఎక్కువ కాలం ఎందుకు ఉపయోగిస్తారంటే కకూన్ను ఎక్కువ కాలం నిల్వ చేయొచ్చు. రీలింగ్ కేంద్రాలలో ఈ మెథడ్ ఎక్కువగా యూజ్ చేస్తారు. రీలింగ్ కేంద్రాలలో ఎక్కువగా ఉపయోగించే మెథడ్ స్టిఫ్లింగ్. కకూన్లను వారంలోపే అమ్మాలి. కకూన్ ధరల
ప్రాంతాలు. కక్కును ఎక్కడెక్కడ డిమాండ్గా అమ్ముతారు అనేది చూద్దాము. కక్కున్ ధరల ప్రాంతాలు: హిందూపురం, మదనపల్లి, ధర్మవరం, కదిరి, పలమనేరు, రాయచోటి, హైదరాబాదు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఒక లాజిక్ చెప్తాను ఇక్కడ నేను. హిందూపురంలో దా ఉంది, దా. మదనపల్లిలో దా, ధర్మవరంలో దా, కదిరిలో ది, హైదరాబాద్లో దా. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రాయచోటి రా, పలమనేరు రా రా. ఇక్కడ రా రా ఉంది కాబట్టి ఈ మార్కెట్లో గుర్తుపెట్టుకోవాలి కొంచెం లాజిక్గా. నెక్స్ట్ పట్టు పురుగు: టర్మినేలియా మరియు ఓక్ చెట్లపైన పెరుగుతాయి. పట్టు పురుగులు ఎక్కడ పెరుగుతాయి? టర్మినేలియా ఉన్న ఓక్ చెట్లపైన పెరుగుతాయి. వీటి ఎగ్స్ తోటి టస్సర్ పట్టు తయారవుతుంది. మల్బరీతో పాటు టస్సర్ పట్టు కూడా మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్న దేశాలి పట్టు. దీనినే దేశాలి పట్టు ఉంటారు. దీని కూడా ఎక్కువగా వాడకం ఉంది. టస్సర్ పట్టు, దేశాలి పట్టు అనగానే టస్సరు పట్టు అని గుర్తు రావాలి. టస్సర్ పట్టు గిరిజనులు ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాంతాలు, టస్సర్ పట్టు మొక్కల ప్రాంతాలు ఎక్కడ ఉంటాయంటే కరీంనగర్, ఆదిలాబాదు, వరంగల్, ఖమ్మంలో పెంచుతారు. రీలింగ్ కేంద్రాలు: పట్టుకాయ నుంచి పట్టు దారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటారు. రీలింగ్ కోసం వాడే యంత్రాలు 2 రకాలు. ఒకటి రీలర్, 2 ట్విస్టర్. 3 ఓకే. ఒకటి రీలరు, 2 ట్విస్టర్. పట్టు దారాల్లో ఉండే ప్రోటీన్స్ 2 రకాలు. ఒకటి సిరిసిన్, ఫైబ్రోయిన్. రీలింగ్ ద్వారా తీసిన దారాలలో 3 నుంచి 8 దారాలను కలిపి చుట్టి పట్టు నూలు తయారీ చేస్తారు. రీలింగ్ కేంద్రాలు 3 గుర్తుపెట్టుకోవాలి. నందికొట్కూరు, నంది, హైదరాబాద్, కరీంనగర్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణకు పట్టణం అని పోచంపల్లిని పిలుస్తారు. తెలంగాణ పట్టణం ఏది? పోచంపల్లి పట్టును టై అండ్ డై లేదా జమదాని పట్టు అని కూడా అంటారు. మెయిన్ ఇంపార్టెంట్ ఇది కూడా. తెలంగాణలో పోచంపల్లి పట్టు చాలా ప్రసిద్ధి. ధర్మవరం చీరలు వెడల్పు అంచులతో, ధర్మవరం వెడల్పు అంచు, మధ్యలో బూటాలు, చుక్కలు అందంగా ఉంటాయి. పట్టు వస్త్రాల రకాలు: బనారస్, కాంచీపురం, ధర్మవరం, నారాయణపేట, కొత్తకోట, పోచంపల్లి. ఓకే. పట్టులోని రకాలు ఏంటి? టస్సర్ పట్టు, మూంగా పట్టు, కోసా పట్టు, ఈరీ పట్టు. టస్సర్, మూంగా. ఇవి లేకుంటే ఇట్లా గుర్తుంది. టము కోయి. పట్టుతో తయారీ చేసే వస్త్రాలు ఏంటి? సాటిన్, క్రేప్. పట్టు వస్త్రాలు